ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. తెలంగాణలో త్వరలోనే జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఏకగ్రీవమైన చోట నోటాతో ఎన్నిక నిర్వహించాలనే ప్రతిపాదన ఈసారి అమల్లోకి రావడం లేదని తెలుస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నోటా చుట్టూ చర్చ నడుస్తుంది. అయితే ఈ విషయంపై ఎన్నికల కమిషన్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఈసారి ఏకగ్రీవ ఎన్నికలు జరిగే స్థానాల్లో నోటాను ఓ అభ్యర్థిగా పరిగణించాలని ఎన్నికల సంఘం ఆలోచన చేసినప్పటికీ ఆ ప్రతిపాదన అమలు కావడం అసాధ్యమని తెలుస్తుంది. ఈ అంశంపై ఈసీ పలు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం, వామపక్షాలు, టీడీపీ, జనసేన పార్టీలు పాల్గొన్నాయి. పార్టీల భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో ఎన్నికల సంఘం తుది నిర్ణయం తీసుకోలేకపోయింది. ఎన్నికల సంస్కృతిని మెరుగుపరిచే ఉద్దేశంతో నోటాను అభ్యర్థిగా గుర్తించడంలో ఓ కొత్త ప్రణాళికగా ఎన్నికల సంఘం పరిశీలించినా దాని అమలుపై పార్టీల మధ్య విభేదాలు తలెత్తాయి. అధికార కాంగ్రెస్ పార్టీ ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించింది. ఏకగ్రీవ స్థానాల్లో ఓటింగ్ నిర్వహించడం భారీ ఖర్చుతో కూడుకున్న విషయమని తెలిపింది. రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థిని గెలిచినట్లు ప్రకటించడం ఉత్తమ మార్గమని అభిప్రాయం వ్యక్తం చేసింది. బీఆర్ఎస్ మాత్రం దీనికి భిన్నంగా స్పందించింది. ఏకగ్రీవం కోసం రాజకీయంగా ఒత్తిళ్లు, బెదిరింపులు చోటు చేసుకునే అవకాశం ఉందని, నోటాను అభ్యర్థిగా కొనసాగించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.